మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పీఎల్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో చేసిన పనులపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. టెండర్ల ప్రాసెస్ నుంచి పనుల కేటాయింపు, నాణ్యత వరకు అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణం 4,235 కోట్లతో వైసీపీ ప్రభుత్వంలో పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల పనులు చేపట్టారు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున పనులు కేటాయించారు. జరిగినటువంటి నిర్మాణ పనుల్లో కూడా నాణ్యత ప్రమాణాలు ఏవి పాటించలేదు. అంటే ప్రజలు తీసుకున్నటువంటి రుణాలు ఏ లక్ష్యంతో తీసుకున్న ఆ లక్ష్యాలు ఎక్కడ కూడా నెరవేరలేదని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించారు. అంటే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థల్ని సర్వనాశనం చేయడమే కాకుండా నిధులు అభివృద్ధి పేరుతో తీసినటువంటి నిధులను సైతం పక్కదారి పట్టించారు. చేసినటువంటి కాస్త కోస్త అభివృద్ధి పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించలేదని చెప్పే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు సైతం జోక్యం చేసుకుని, అంటే న్యాయవాది వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు జోక్యం చేసుకుని నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిపై విచారణ చేపట్టి నివేదికను అందజేయాలని చెప్పి, అంతవరకు ఎలాంటి చెల్లింపులు కూడా చేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. అదే కాకుండా నిర్మాణ పనుల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు సిట్ ద్వారా విజిలెన్స్ విచారణ అయితే చేపడుతూ వచ్చింది. ఆ విజిలెన్స్ విచారణలో భాగంగానే జిల్లాలో దాదాపు పీలేరు, పొంగనూరు, అలాగే కలకడ, పులిచెర్ల ప్రాంతాల్లో జరిగినటువంటి రోడ్ల నిర్మాణ పనుల్లో వాటిలన్నింటిలో కూడా విచారణ చేపడుతూ వచ్చారు. ఆ విచారణ చేపట్టి తుది నివేదికను అయితే ప్రభుత్వానికి కోర్టుకు అందజేయనున్నారు. అయితే ఈ నివేదిక ఆధారంగానే బిల్లుల చెల్లింపు ప్రక్రియ జరుగుతుందని చెప్పి కూడా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏది కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోగా నిర్మాణ పనుల్లో సైతం నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించలేదని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల మేరకే ఇవాళ విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. విజిలెన్స్ విచారణ నేపథ్యంలోనే జిల్లాలో దాదాపు 17 వర్కులు, ఓన్లీ పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారే 17 వర్కులు చేపట్టారు. ఆ 17 వర్కుల మీద అంతా కూడా విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. విజిలెన్స్ విచారణ పూర్తయిన పెద్దపై బిల్లుల చెల్లింపు ప్రక్రియ కూడా జరుగుతుంది. అంతవరకు ఎలాంటి బిల్లుల ప్రక్రియ చెల్లింపు జరగకూడదని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆ దిశగా విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసేందుకు సిద్ధమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.